కాకినాడ రూరల్ ఎంపీపీగా నందిపాటి అనంతలక్ష్మి ఏకగ్రీవం అభినందించిన ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడ రూరల్ మండలం ప్రజాపరిషత్ మండల అధ్యక్షురాలుగా నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం కాకినాడ రూరల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో ఎన్నికల అధికారిగా దోమాపీడి అడప వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఎండీఓపీ సతీష్ అధ్యక్షతన పండూరు ఎంపీటీసీ నందిపాటి వెంకట శ్రీను నేమం గ్రామం ఎంపీటీసీ గుత్తుల సత్యబాబు ప్రతిపాదించగా పండూరు ఎంపీటీసీ అనంతలక్ష్మిను ఏకగ్రీవంగా ఎంపీపీగా 10 మంది కోరం ఆమోదంతో ఏకగ్రీవం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ కూటమి సభ్యులు కలిసి పనిచేసి మండల అభివృద్ధికి జనసేన పార్టీ ఎంపీటీసీని ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అన్నారు. ఈ సందర్భంగా పార్టీలకు రాజకీయాలు అతీతంగా పనిచేసి మండల అభివృద్ధికి పాటుపడాలని, జనసేన పార్టీకి పేరు తీసుకురావాలని, జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మా గెలుపుని అందిస్తున్నామని తెలిపారు. అనంతరం ఎంపీపీ అనంతలక్ష్మి మాట్లాడుతూ నాకు ఘన విజయాన్ని చేకూర్చిన కూటమి సభ్యులకు, ముఖ్యంగా జనసేన నాయకులకు, మా తోటి ఎంపీటీసీలకు, ముఖ్యంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే పంతం నానాజీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు మండలాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. అనంతరం వాహనంపై భారీ ఎత్తున ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. వైకాపాకి చెందిన 8 మంది ఎంపీటీసీలు రాకపోవడంతో 10 మంది జనసేన ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎంపీపీగా నందిపాటి అనంతలక్ష్మి ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ రామచంద్రరావు, వైఎస్ ఎంపీపీ బందిలి విరీష, టీడీపీ నాయకులు నూలుకుర్తి వెంకటేశ్వరరావు, బీజేపీ రూరల్ నాయకులు గీసాల శ్రీనివాసరావు, జనసేన రూరల్ కడప మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్, బండారు మురళి, జనసేన నాయకులు సిరంగి శ్రీనివాసరావు, పాండ్రంకి రాజు, మాదారపు తాతాజీ, తాటికాయలు వీరబాబు, సంతోష్, తలాటం బుజ్జి, తలాటం దుర్గబాబు, గేదెల చిన్నారావు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీకి మరొక విజయం, యునానిమస్ విజయం. ఇవాళ కాకినాడ రూరల్ మండలం అనంతలక్ష్మి గారు నందిపాటి ఇవాళ మనకి నందిపాటి అనంతలక్ష్మి గారు మన రూరల్ మండలం యొక్క అధ్యక్షురాలుగా ఎన్నికవడం జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే మా ఎంపీటీసీలు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన నచ్చి మా స్ట్రెంత్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మేము బలంగా మీ వెనకాల నిలబడతాం, మనం కలిసి పనిచేద్దాం, ప్రజాభివృద్ధి కక్షలో ఇవన్నీ మానుకుందాం, ప్రజాభివృద్ధి ధ్యేయంగా వెళ్దాం. వాళ్ళిద్దరూ కూడా అదే ధ్యేయంగా వెళ్తూ ఉన్నారు. 9 నెలలైనా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఎక్కడ చేపట్టకుండా పరిపాలన మీద దృష్టి పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి విధానాలు నచ్చి ఇవాళ మరొక 7 మాతో పాటు జతకాలం జరిగింది. మరొక 2 కూడా బయటకు కలిశారు, రావడం లేట్ అయింది తప్ప మొత్తం టోటల్గా 12 మంది ఇవాళ ఉన్నాం. మేము 12 మంది మంచి పరిపాలన అందిస్తారు అనంతలక్ష్మి గారు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే తిరుమతి గారు ఒక విధి విధానాలు నేను ఈ మధ్య 3 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను. ఎంపీటీసీ అయినప్పటి నుంచి కూడా చాలా చక్కటి పద్ధతి పాటిస్తూ ఉన్నారు దంపతులిద్దరు. కాబట్టి ఈ మండలాన్ని కూడా అదే రీతిలో పరిపాలిస్తారని, ఒక ఎంపీటీసీల యొక్క సపోర్ట్ ఎల్లవేళ తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉంటాం. ప్రతి ఒక్క విషయం కూడా మన ప్రజాస్వామికంగా పూర్వంలా కాకుండా ప్రజాస్వామికంగా ఎంపీటీసీలతోటి ఊరు పెద్దలతో మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుని ఊరు బాగోగులు చూస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదం తెలుసుకుంటున్నాను. నా తోటి ఎంపీటీసీలు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదం తెలుపుకుంటున్నాను. మా కూటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో మండలాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తామని మా శాసనసభ్యుల గారితో కలిసి ఎల్లవేళలా కృషి చేస్తానని వారికి మాటిస్తున్నాను.